కిక్ మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. సర్వైకల్ క్యాన్సర్. వాట్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు మీకు ఇది కనపడుతుంది కదా, ఇది గర్భసంచి మొత్తం. సో ఇందులో రెండు పార్ట్లు ఉంటాయి, బాడీ, సర్విక్స్ అని. ఈ సర్విక్స్ అనేది ఇది ఈ పార్ట్లోంచే బేబీ డెలివరీ అయ్యేది కూడా ఈ పార్ట్లోంచే డెలివరీ అవుతుంటుంది. సో ఈ పార్ట్కి క్యాన్సర్ వస్తేనే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సో ఇది బాడీ అనమాట. దీంట్లో క్యాన్సర్ వస్తే యూట్రైన్ క్యాన్సర్ అంటారు. సో దిస్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే, నెక్స్ట్ ఎవరిలో వస్తుంది క్యాన్సర్? ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ చేసే ఆడవాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే ఆడవాళ్ళలో, తర్వాత టీనేజ్ గర్ల్స్ సెక్స్లో పాల్గొంటే కనుక వాళ్ళకి వస్తుంది. తర్వాత ఎక్కువ మల్టిపుల్ పార్ట్నర్స్, మేల్స్ ఎక్కువ పార్ట్నర్స్తో ఉన్నటువంటి ఫిమేల్స్కి ఈ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. తర్వాత ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఎందుకు వస్తుందంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ మగవాళ్ళ నుండి ఆడవాళ్ళ గర్భసంచిలోకి ఎంటర్ అయ్యి అక్కడ సర్విక్స్ దగ్గర ఒక ఇన్ఫెక్షన్ మాదిరి తయారయ్యి ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల HPV1 దాని మెయిన్ కాజ్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తుందని మనం చూసినట్లయితే 25 నుండి 65 సంవత్సరాల లోపు ఆడవాళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత చిన్న ఏజ్ కన్నా కూడా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ దీని తాలూకా లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే జనరల్గా 3 లక్షణాలు కామన్గా వస్తూ ఉంటాయి. ఏంటంటే ఒకటి తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ అవుతుంది. తర్వాత ఫౌల్ స్మెల్ అంటే కొద్ది చెడు దుర్వాసన వస్తూ ఉంటుంది అనమాట, ఇది ఒక సిమ్టమ్. నెక్స్ట్ భార్యాభర్త ఇంటర్ కోర్సులో ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది, అంటే దీన్ని ఏమంటారంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు, ఇది 2. మూడోది వచ్చి ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అంటే పీరియడ్కి అంటే మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అవుతుందంటే 2-3 సార్లు అవ్వచ్చు. అట్లా అయినప్పుడు కూడా మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకు అసలు టెస్ట్లన్నీ చేసి క్యాన్సర్ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ 3 సిమ్టమ్స్ని బట్టి మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేసి డాక్టర్ దగ్గర వెళ్ళాలి. సో కమింగ్ టు దీనికి ఈ క్యాన్సర్కి ప్రివెన్షన్ ఉందా? ప్రివెన్షన్ అంటే నివారణ ఉందంటే నిజంగా ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులంటే ఇది కామన్గా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్, అంటే ఆడవాళ్ళకు వచ్చే క్యాన్సర్ అన్నింటిలో కామన్గా వచ్చేది ఈ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సో ఎంత గిఫ్టెడ్ అంటే దేవుడు ఎంత గిఫ్ట్ ఇచ్చాడంటే ఆడవాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడు జీవితాంతం రాకుండా ఉండేటట్టుగా నివారణ చేసుకోవచ్చు. దానికి ఎట్లాగంటే 2 ఉన్నాయి మార్గాలు. ఒకటి పాప్స్మీర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, 2 HPV వ్యాక్సిన్ అని ఉంటుంది. సో పాప్స్మీర్ అనేది ఏంటంటే చాలా చిన్న ప్రొసీజరు. ఇది ఒక ఓపీడీలో అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోనే చేయొచ్చు. ఎనీ గైనకాలజిస్ట్ కెన్ డూ ఇట్. చాలా ఖర్చు తక్కువ, నొప్పి తక్కువ, వెంటనే అయిపోతుంది. రిజల్ట్ మటుకి 6 to 7 days పడుతుంది, మంచిగా పెథాలజిస్ట్ దగ్గర పంపి రిజల్ట్ చూసుకున్నట్లయితే. సో ఇది చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పీరియడ్లో ఉన్న ఆడవాళ్ళకి చేయకూడదు. రెండోది బ్లీడింగ్ కంప్లీట్గా స్టాప్ అయిపోవాలి. 2 రేపు పాప్స్మీర్ చేస్తాం అనగా ఈరోజు భార్యాభర్త కలిసి సంభోగంలో ఉండకూడదు. ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా తీసుకుని అది పరిగణలోకి తీసుకుని మనం పాప్స్మీర్ చేసినట్లయితే డెఫినెట్గా దాని ద్వారా మనం ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి, ఎర్లీ స్టేజెస్లో మనం నివారించుకోవచ్చు అట్లాగనమాట. సో కమింగ్ టు HPV వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని ఇందాక చెప్పారు, దాని ద్వారానే క్యాన్సర్ వస్తుందని. సో దీనికి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు కంపెనీ వాళ్ళు. సో ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకున్నట్లయితే చిన్నతనంలోనే వేయించుకోవాలి. ఏ ఏజ్ గ్రూప్లో వేయించుకోవాలి? 9 to 15 years లోపే పడిపోవాలి ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే జీవితాంతం 100కి 100 పాళ్ళు క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ HPV వ్యాక్సిన్ అనేది ఏమిటి, అసలు దీని కథ ఏమిటి అని అనుకుంటే దీని కాస్ట్ ఎంత, దీని ఎఫికసీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మనం HPV వ్యాక్సిన్ రకాలు ఉంటాయి. ఇందులో పేర్లు ఏమేమి పేర్లు అంటే దీనికి సర్వరిక్స్ అని ఒకటి, గార్డ్సెల్ 9 అని ఒకటి, 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. సర్వరిక్స్ ఖరీదు 3,000 రూపాయలు,
గార్డసిల్ 9 అనే దాని ఖరీదు 10,000 రూపాయలు. అంటే ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఎవరికి వీలైతే ఏది వీలైతే అది వేయించుకోవచ్చు. బెస్ట్ టైం ఏదని చెప్పాను, 9 to 15 years అని చెప్పాను. ఈ 9 to 15 years లోపు వేయించుకునే వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు అందరూ కూడా 2 డోసులు సరిపోతాయి. ఓన్లీ 2 doses. ఫస్ట్ డోస్ వేసిన తర్వాత 6 months తర్వాత సెకండ్ డోస్ పడిపోవాలి. కాకపోతే 15 years తర్వాత వేయించుకునే వాళ్ళందరూ కూడా డెఫినెట్గా 3 డోసులు వేసుకోవాలి. ఇది మస్ట్, ఈ రూల్. అది కూడా గ్యాప్ ఎంత అంటే ఎవ్రీ 6 monthsకి 1 డోసు వేసుకోవాలి, అదొకటి. తర్వాత ఎఫికసీ ఎలా ఉంటుంది అంటే, ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఎఫికసీ ఎలా ఉంటుందంటే, అస్సలు పెళ్లి కాని ఆడవాళ్ళు, సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనుభవం లేని ఆడవాళ్ళు, అస్సలు సెక్సువల్ ఇంటర్ కోర్సులో పాల్గొనేటువంటి ఆడవాళ్ళకి ఈ వ్యాక్సిన్ వేసినట్లయితే 100కి 100 జీవితాంతం క్యాన్సర్ రాదు. అదే సెక్స్లో పాల్గొన్న తర్వాత వేసిన వాళ్ళు కూడా ఎఫికసీ ఉంటుంది, బట్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే 50-60% ఎఫికసీ ఉంటుందండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒక గాడ్స్ గిఫ్ట్ టు ది లేడీస్ అని చెప్పేసి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే, అసలు ఈ క్యాన్సర్లో స్టేజెస్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి? ఈ క్యాన్సర్లో 4 రకాలు ఉంటాయి. 1, 2, 3, 4 అని ఉంటాయి. మళ్ళీ 1లో 1AB, 2లో 2AB, 3లో 3AB, 4లో 4AB అని 4 స్టేజెస్ ఉంటాయి. మన ఈ 4 స్టేజెస్లో 2A వరకు ప్రైమరీ కింద చాలా సింపుల్గా మైల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. 2A వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ ఉంది. తద్వారా మనం డెఫినెట్గా ఆడవాళ్ళ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండేటట్టు మనం చేసుకోవచ్చు. తర్వాత ట్రీట్మెంట్ ఏంటి, మనం వీళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి? ఇందాక చెప్పాను కదా స్టేజెస్ అని. 2A వరకు స్టేజ్ వరకు ఉన్న వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా గర్భసంచి తీసేయాలి. దాన్ని TAH అంటారు, దాన్ని టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ అంటారు. ఈ గర్భసంచితో పాటు ఇక్కడ చూడండి, ఈ గర్భసంచి ఉంది కదా, ఈ గర్భసంచి మొత్తం సర్విక్స్ దాకా, బాడీ టు సర్విక్స్ దాకా తీసేస్తాం. తర్వాత ఈ చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, ఆ లింఫ్ నోడ్స్ కూడా తీసేసేయాలి కంప్లీట్గా. ఎవరికి 2A స్టేజ్లో ఉన్నాళ్ళు. ఇలా తీసేసిన వాళ్ళందరూ కూడా 100కి 90 కాదు, 100% వాళ్ళకి దేవుడిచ్చిన లైఫ్ అంతా కూడా సుఖంగా జీవించవచ్చు. క్యాన్సర్ తీసేసినట్టే గ్యారంటీ. ఇకపోతే 3rd స్టేజ్కి 4th స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఈ ఆపరేషన్ చేయడానికి వీలు కానట్టుగా ఉంటుంది. ఆపరేషన్ చేయనప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మార్గం, ఒకే ఒక మార్గం ఏంటంటే ట్రీట్మెంట్, రేడియేషన్. ఆ రేడియేషన్ చేసినట్లయితే క్యూర్ అవుతుంది. బట్ లైఫ్ అనేది 5 to 10 years లైఫ్ ఇవ్వగలం, అంతకన్నా గ్యారంటీ లేదు. సో 2A, అందుకనే నేను చెప్పింది ప్రివెంటివ్గా ముందరే హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోండి, తర్వాత ప్యాప్స్మీర్ చేయించుకోండి. ఈ ప్యాప్స్మీర్ అనేది 25 సంవత్సరాల నుంచి 65 దాకా ప్రతి సంవత్సరం చేయించుకోవడం మంచిది. ప్రతి ఆడవాళ్ళు చేయించుకోవాలి, ఇది మస్ట్ అనమాట. ఒకటి. నెక్స్ట్, ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత, అంటే ఏ స్టేజ్ అయినా కానీ క్యాన్సర్ వచ్చింది, 2A కూడా క్యాన్సరే, పేషెంట్ క్యాన్సర్ వచ్చినట్టే. కానీ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎంతకాలం బతుకుతారు? ఇందాక చెప్పినట్టుగా 2Aలో మనం గర్భసంచి తీసేస్తున్నాం, పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ తీసేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ లింఫ్ నోడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ లింఫ్ నోడ్స్ కూడా తీసేస్తున్నాం కాబట్టి చక్కటి లైఫ్, వాళ్ళు జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. కానీ స్టేజీ మారిన తర్వాత వాళ్ళ లైఫ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అంటే 5 to 10 years లైఫ్ ఇవ్వగలను. తర్వాత కొంతమంది అడుగుతుంటారు, డాక్టర్ గారు సెక్సువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొనవచ్చా క్యాన్సర్ వచ్చిన తర్వాత? డెఫినెట్గా పాల్గొవచ్చు. ఎప్పటి వరకు? ఇందాక చెప్పినటువంటి 2A స్టేజ్ వరకు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే గర్భసంచి తీసేస్తారో వాళ్ళకి వెజైనా అనే కింద భాగం, ఈ సర్విక్స్ కంటే కింద భాగం ఉంది, ఈ వెజైనా అనేది నార్మల్ లెంత్ ఉంటుంది కాబట్టి దాంట్లో క్యాన్సర్ అది రాదు కాబట్టి తీసేసాం కాబట్టి గర్భసంచి, వాళ్ళు డెఫినెట్గా భార్యాభర్తలు ఇంటర్ కోర్సులో పాల్గొనే అవకాశం డెఫినెట్గా ఉంది. ఇకపోతే 3rd, 4th, అసలు 4th స్టేజ్లో మరీ ఘోరం. ఎందుకంటే ఈ సర్విక్స్కి గడ్డ కింద వచ్చేస్తుంది. గడ్డ అంటే ఈ బిలీమి అన్నట్టు పుస్తకాల్లో చెప్తుంటారు, క్యాలీఫ్లవర్ గ్రోత్. సేమ్ క్యాలీఫ్లవరే కాదు, చిన్న క్యాలీఫ్లవర్ ఇంత ఈ సైజులో ఒక గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ అంతా ఏమవుతుందంటే ఈ వెజైనాలో మానవులో పెరిగిపోయి మానవం అంతా నిండిపోతుంది. సో దారి ఉండదు. ఫస్ట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొనడానికి దారి ఉండదు, అంటే లెంత్ ఉండదు. ఫస్ట్ ఒకటి. రెండవది ఏమవుతుందంటే నొప్పి వస్తుంది భార్యాభర్తలు కలిసేటప్పుడు. మూడవది ఏంటంటే బ్లీడింగ్ అయిపోతుంది. దాన్ని బ్లీడ్స్ అండ్ టచ్ అంటారు. జస్ట్ టచ్ చేస్తేనే బ్లీడ్ అవుతుంది. సో ఈ పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ వచ్చేస్తుంది.
సో దాని తద్వారా సో మెనీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి. గర్భసంచికి, ఓవేరియన్ క్యాన్సర్కి, ఓవేరియన్ అంటే అండాశయం, ఈ క్యాన్సర్లన్నిటికీ కూడా డయాగ్నోజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ కామన్గా వచ్చే సర్వైకల్ క్యాన్సర్కే మన ప్రివెన్షన్ అవకాశం ఉంది, ట్రీట్మెంట్ అవకాశం ఉంది, ఎక్సలెంట్ లైఫ్ ఉంది. ఇకపోతే నేను అందరికీ టేక్ అవే మెసేజ్గా చెప్పేది ఏంటంటే, ఆల్ ఫిమేల్ చిల్డ్రన్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ 9 and 15 should get vaccinated with HPV vaccine and thorough pap smear test every year. సో ఇవన్నీ చేసుకున్నట్లయితే, తెలుగులో మళ్ళీ చెప్తాను, ఈ HPV వ్యాక్సిన్ అనేది వేసుకోవడం, పెళ్ళి కాకముందే 9th ఇయర్ నుంచే స్టార్ట్ వేసుకోవడం, తర్వాత ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకోవడం, ఈ రెండూ చేసుకున్నట్లయితే ప్రతి ఆడపిల్ల, ఆడది ఎవరైనా సరే, లేడీ అనేవాళ్ళు ఈ క్యాన్సర్ బారి నుండి బయటపడి సుఖమైన జీవితాన్ని ఎంజాయ్ చేయగలరని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.